హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల నగదు ముంచారంటూ కొంతమంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు దాదాపు 250 మంది కోట్ల రూపాయల డబ్బులు చెల్లించారని తెలుస్తోంది. 5 ఏళ్ల క్రితం భారతీ బిల్డర్స్ సంస్థ ప్రాజెక్టు మొదలుపెట్టిందని, కనీసం 25% పనులు కూడా ఇప్పటి వరకు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. భారతీ బిల్డర్స్ వాళ్లు ఉన్నట్టుండి సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీని గురించి అడిగితే భారతీ బిల్డర్స్ నిర్వాహకులు సునీల్ అహుజా తమను బెదిరింపులు బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే భారతీ బిల్డర్స్ తో పాటు సునీల్ అహుజాపై సైదరాబాద్ పోలీసులో కేసు నమోదైంది. తమను మోసం చేసిన తరువాత భారతీ బిల్డర్స్ పేరును తొలగించి శ్రీ భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇక సిరి సంపద ఎస్టేట్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా ఇలా పేర్లు మారుస్తున్నారని చెబుతున్నారు. బానూరు, కోకాపేట, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ ప్రీ లాంచ్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ అహుజా, నాగరాజు, శివరామకృష్ణను అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తాము కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. నాగరాజు, తర్వాత ముల్పూరి శివరామకృష్ణ, ఆ తర్వాత పొన్నాయి అని ముగ్గురు ఉన్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది వీళ్ళని, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమని ఫస్ట్ సునీల్ కుమార్ అహుజాని కలిశాడంట. కలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడంట. డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్ చూపించేసి తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టట్లేదు కదా, మీరు మాకు డబ్బులు పే చేయట్లేదు అని ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా అందరికీ కూడా తెలియకుండా చేశారండి. ఇదంతా కూడా మాకు తర్వాత తెలిసింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని అడిగితే ఇంట్రెస్ట్ కట్టలేక మేము చేశాము అని చెప్తున్నారు. ఇప్పుడు శివరామకృష్ణ అనే అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వడు. ఇప్పుడు లాస్ట్కి అమౌంట్ ఇవ్వమంటే నా చేతిలో ఏం లేదని శివరామకృష్ణ అంటున్నాడు. మరి ఎవరి చేతిలో ఉంది అంటే అన్న ల్యాండ్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, అంతా కూడా సునీల్ కుమార్ అహుజా వాళ్ళ అబ్బాయి పేరు మీద ఆశిష్ కుమార్ అహుజా పేరు మీద చేశారంట, వాళ్ళ చేతిలో ఉంది అంట. ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. మాకు తెలిసి ఓకే, మాతో కన్సల్ట్ అయ్యి నేను ఇలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్న ప్రాజెక్టు వాళ్ళతో కలుస్తున్నాను, మీకు అభ్యంతరం ఏమన్నా ఉందా లేదా మనం ఒకటి కన్సిడర్ అయ్యి మాతో మాట్లాడితే నేను కూడా కోరినారండి. ఇప్పుడు రేపు పొద్దున్న వేరే బిల్డర్స్ కూడా దే ఆర్ రెడీ లిటరలీ, బట్ అహుజా ఇది కమింగ్ అవుట్ కదా, అతను రావట్లేదు ఎందుకు? వై? నీకేం కావాలి సార్? అందరు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా as leasing and finance and Swarna Go in already involved in the part of